రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహేష్ బాబు ఈడీ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణలో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇక దీనిపై విచారణకు ఏప్రిల్ 27, 28న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు షూటింగ్ వల్ల ఏప్రిల్ 27 లేదా 28న విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. అలాగే తాను విచారణకు వచ్చేందుకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈ రోజు విచారణకు రావాలని సూచించింది. దీంతో నేడు మహేష్ బాబు ఈడీ విచారణకు వెళ్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్ గా మహేష్ బాబు ఈడీ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా మరి ఈ రోజు మహేష్ బాబు హాజరవుతారా లేదా, అప్డేట్స్ ఏంటి? రైట్ గా మహేష్ బాబు ఈడీ విచారణకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణలో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు అయితే జారీ చేశారు. ఇక ఈ నోటీసులో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈడీ విచారణలో భాగంగా మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా, ఉత్కంఠ అయితే కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? సినీ నటుడు మహేష్ బాబు ఈడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిజానికి ఆయన సాయి సూర్య డెవలపర్స్ కేసు సంబంధించి మనీ లాండరింగ్ లింకప్ లో భాగంగా ఈ మహేష్ బాబు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజానికి గత నెల 28వ తారీఖే హాజరు ఈడీ అధికారులు ఎదుట, కానీ ఆయన షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోతున్నానని అప్పుడు సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉంది. తాము అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా నోటీసులో వెల్లడించడం జరిగింది. సో నోటీసులు తీసుకున్నాడు, నోటీసులు అయితే అందుకున్నారు కానీ బట్ ఈ రోజు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన షూటింగ్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. బట్ ఈడీ మాత్రం తమ విచారణలో భాగంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే విచారణకు రావాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే అది కోర్టు ధిక్కారం కింద లేదంటే న్యాయాధికారం కింద అవుతుంది. కాబట్టి సో తర్వాత స్టెప్స్ ఏం తీసుకుంటారు, లేదంటే మరోసారి నోటీస్ జారీ చేస్తారా లేదా అనే విషయంపై కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన చాలా షూటింగ్ కమిట్మెంట్స్ లో చాలా బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ దానికి ఏ విధంగా ఈడీ వీళ్ళు ఇచ్చే సమాధానంతో తరఫించేటువంటి అంటే మహేష్ బాబు తరఫున ఇచ్చే అడ్వకేట్, ఆయన తరఫు ఇచ్చే అడ్వకేట్ ఇచ్చే సమాధానంతో ఈడీ అధికారులు సాటిస్ఫై అవుతారా లేదా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ గా వెసులుబాట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తిని రేపుతుంది. సో ఈ మనీ లాండరింగ్ సూర్య డెవలపర్స్ కేసు సంబంధించి మనీ లాండరింగ్ కొంత నగదుని విదేశాల నుంచి తరలించడం లేదా తీసుకోవటం అట్లా చేశారు అనేది ఒక బలమైనటువంటి అలిగేషన్. కేసు దర్యాప్తులో భాగంగా సినీ నటుడు మహేష్ కూడా ఈ కేసు సంబంధించి
సంబంధం అంటే అందులో భాగం అంటే మేబీ యాడ్ ప్రమోషన్ లో కావచ్చు, లేదంటేనేమో అంబాసిడర్ గా కావచ్చు, విషయం ఏదైనా సరే కొంత ఇష్యూ ఆయనకు కూడా కొంత రిలేషన్స్ ఉన్నాయి అనే దాని మీద, అనే బేస్ మీద దాన్ని కనుక్కోవడం కోసం కంప్లీట్ గా అది నిజమా వాస్తవా లేదా, నిజంగానే సంబంధం ఉందా లేదా అనే విషయంపై కనుగొనేందుకు మాత్రమే ఈడీ అధికారులు నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు సెకండ్ టైం నోటీస్ జారీ చేశారు. ఫస్ట్ టైం ఏప్రిల్ 28కి ముందు చేసి ఏప్రిల్ 28కి రావాలండి, అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని నోటీసులో పేర్కొన్నారు. కానీ ఆయన ఆ రోజు అటెండ్ అవ్వలేదు. మరి ఇప్పుడు రీసెంట్ గా మరోసారి ఈ రోజు 12th డేట్ న అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన నోటీస్ లో మెన్షన్ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ఆయన వైపు నుంచి ఎటువంటి ఇది సమాధానం, అఫ్ కోర్స్ ఏదైనా లెటర్ దర్యాప్తు సంస్థ నుంచి జనరల్ గా ఏదైనా నోటీస్ వచ్చినట్లయితే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా గతంలో అయితే లాస్ట్ టైం ఇచ్చిన నోటీస్ రెస్పాండ్ అయ్యారు, ఈ నోటీస్ కి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక బలంగా వినిపిస్తూ ఉంది. దీన్ని మరి సదరు టైంలో బౌండెడ్ టైం లోపల విచారణ కావాల్సిన టైం లోపల ఏదైనా లాయర్ ద్వారా నోటీస్ అని పంపిస్తారా లేదనే విషయం చెప్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.